Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. I hope you are absolutely fine. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎస్డి అడ్వెంచర్ మనకు బ్యాక్ సైడ్లో ఉన్నది కదా. సో ఈ బైక్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అండ్ రివ్యూ మాట్లాడుకుందాం ఈ బండి గురించి. అండ్ ఇంజన్ గురించి, టార్క్, న్యూటన్ మీటర్, పవర్ అండ్ డిస్ప్లే అన్ని ఫ్యూచర్స్ గురించి అయితే మనం ఇప్పుడైతే మాట్లాడుకుందాం. సో ఇంకా ఫస్ట్ అయితే ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద మోటో బ్లాగ్. వెల్కమ్ బ్యాక్ టు ద మోటో బ్లాగ్ గైస్. సో ఫస్ట్లీ ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్స్ అయితే ఆల్లో పెట్టుకోండి. అండ్ ఫస్ట్ మనం ఈ బైక్ గురించి మాట్లాడుకుంటే, సో మనం ఇంజన్ గురించి మాట్లాడుకుంటే, ఇంజన్ వచ్చేసి ఈ బైక్కి 334 cc వస్తుంది. అండ్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ 4 స్ట్రోక్. అండ్ ఈ బైక్ మనకి టెస్ట్ డ్రైవ్ బైక్ యాక్చువల్గా. అండ్ ఈ బైక్ వచ్చేసి 2 years కింద లాంచ్ చేశారు. అండ్ ఇది ఫ్యూల్ ఇంజెక్టర్ బైక్ BS6. అండ్ ఈ బైక్ షోరూమ్ వచ్చేసి నల్గొండ షోరూమ్, వీటీ కాలనీ దగ్గర, DMLR ఇంజనీరింగ్. అండ్ థ్యాంక్స్ టు ద మేనేజర్ మనకి ఈ బైక్ ప్రిఫర్ చేసి టెస్ట్ డ్రైవ్కి ఇచ్చినందుకు. అండ్ నేను ఈ బైక్తోని శ్రీశైలం రైడ్కి కూడా వెళ్ళాను. అండ్ ఆ బ్లాగ్ కూడా నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఒక 2 daysలో అప్లోడ్ చేస్తాను. అండ్ ఫస్ట్ మనం ఇంకా ఈ ఫ్యూల్ ఇంజెక్టర్ అండ్ ఇది BS6 అని చెప్పినా కదా మీకు. సో మెయిన్ ఏంటంటే ఈ బైక్లో మనం కంపేరింగ్ టు హిమాలయన్ ఏంటంటే ఒక 120 స్పీడ్ వరకు వెళ్తుంది. అండ్ ఈ బైక్ వచ్చేసి 140 వరకు వెళ్ళొచ్చు, 145 వరకు. హిమాలయన్ కూడా వెళ్ళొచ్చు మీకైతే, బట్ మనకి సీసీ తక్కువ ఉన్నా కానీ పవర్ అయితే ఇందులో ఎక్కువ ఉంది, టార్క్ అనేది. సో మనం ఇక్కడ ఈ బైక్ పవర్ గురించి మాట్లాడుకుంటే 30.2 PS అండ్ RPM వచ్చేసి 8000 RPM వరకు వెళ్తుంది. అండ్ మనం టార్క్ గురించి మాట్లాడుకుంటే 29.9 న్యూటన్ మీటర్ అండ్ RPM వచ్చేసి దానికి 6500 వరకు రీచ్ అవుతుంది. సో మనం ఇంకా ఇప్పుడు చైన్ గురించి మాట్లాడుకుందాం. కొంచెం ఆఫ్ రోడింగ్కి వెళ్ళినాం కాబట్టి బైక్ అట్లా మట్టి దుమ్ము ఉంది. సో మనం ఇది డ్రైవ్ టైప్ వచ్చేసి చైన్ అయితే ఓపెన్ చైన్ ఇది. సో మనం ఎవ్రీ 500 kilometers చైన్ అయితే లూప్ చేసుకోవాలి, లేదంటే మళ్ళీ చైన్ రస్ట్ వచ్చేసి చైన్ లాంగ్ టర్మ్ అనేది రాదు మీకు. ఓపెన్ చైన్కి క్లోజ్ చైన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఓపెన్ చైన్ ఏంటంటే మనకి మొత్తం దుమ్ము బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఇంకా చైన్కి మొత్తం రస్ట్ వచ్చేస్తుంది, అంతా ఫామ్ అయిపోతుంది. క్లోజ్ చైన్ అంటే మీకు లోపలికి దుమ్ము రానియకుంటుంటుంది అండ్ మట్టి కూడా ఏం పడదు. అండ్ మెయిన్లీ మీరు రైనీ సీజన్లో అయితే పక్కా మనమైతే లూబ్ అనేది చేసుకోవాలి చైన్కి అయితే. ఇంకా మనం గేర్ బాక్స్ విషయానికి వస్తే ఈ బైక్లో మనకి 6 gears అనేది రావడం జరిగింది. మనం ఫ్రంట్ డిస్క్ గురించి మాట్లాడుకుంటే 320mm డిస్క్ విత్ బైబ్రిమ్ బ్రేక్స్ అండ్ ABSతో లభిస్తుంది. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ABS రింగ్ కూడా ఉంది మనకి. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ టైర్. అండ్ బ్యాక్ సైడ్ టైర్ గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్. అండ్ మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే 240mm డిస్క్ విత్ సేమ్ బైబ్రీ బ్రేక్స్ అనేది యూజ్ చేశారు. అండ్ ఇది కూడా బ్యాక్ సైడ్ మీకు ABS రింగ్ అండ్ ABSతో వర్క్ అవుతుంది బ్యాక్ సైడ్ టైర్ కూడా. సో ఇదన్నమాట ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్స్ గురించి. మనం బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ మనం టైర్ సైజ్ గురించి అయితే మాట్లాడుకుందాం ఇప్పుడైతే. ఇంకా మనం టైర్ గురించి మాట్లాడుకుంటే 90/90 21 inchesతో అయితే లభిస్తుంది మీకు టైర్ అయితే. అండ్ మీరు గ్రిప్ చూసుకోవచ్చు, ఆఫ్ రోడింగ్కి ఇలాంటి గ్రిప్సే ఉంటాయి మోస్ట్లీ బైక్స్కి అయితే. సో ఇది ఫ్రంట్ టైర్కి. అండ్ ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ టైర్ గురించి చూద్దాము. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు 30/80 ఉంది, ఇది వచ్చేసి 17 inches. అండ్ ఈ బైక్ వచ్చేసి మీకు డ్యూయల్ ఛానల్ ABS. ఇది ఒక ఫస్ట్ పాయింట్, ఆఫ్ రోడింగ్ వెహికల్స్లో అయితే ABS అనేది ఉంది. అండ్ మీరు మాన్యువల్గా ABS అయితే ఆఫ్ చేసుకోలేరు, ఫ్యూజ్ కానీ అవి ఎక్స్టర్నల్, ఇంకా అది మీ పర్సనల్ యాక్టివిటీ. ఫ్యూజ్ తీసేయాలనుకుంటే అది మీకు సీట్ కింద కానీ అక్కడ ఉంటాయి, అవి అయితే మీరు పర్సనల్గా మీరు తీసుకోవాలి. షోరూమ్ నుంచి కానీ అట్లాంటివి ఏం వాళ్ళు కనెక్షన్ కట్ ఆఫ్ చేయడానికి అయితే ఆప్షన్ అయితే మీకు ఇవ్వరు, అంటే మనం చేసుకోవాలి, వాళ్ళైతే అట్లాంటివి ప్రిఫర్ చేయరు. సస్పెన్షన్ విషయానికి వస్తే టెలిస్కోపీ సస్పెన్షన్ వస్తుంది ఈ ఫోక్స్. సో ఈ విధంగా అయితే మనకు సస్పెన్షన్ అయితే ఉంటుంది. అండ్ మెయిన్లీ ఇక్కడ మనకున్న రబ్బర్స్ ఉన్నాయి కదా, ఇవి ఎందుకు ఇస్తారంటే మనకి ఆఫ్ రోడింగ్ వెహికల్ కదా, ఇందులో అయితే పక్కా మ్యాండేటరీ ఉంటుంది ఇవైతే. ఇవి ఎందుకంటే ఆయిల్ సీల్ మనకి చిన్న స్టోన్స్ అంటే మనకు చిన్న మట్టి కానీ లోపలికి వెళ్తే ఆయిల్ సీల్ అయితే అందులో ఇరికిపోతాయి. సో ఇక్కడ ఇది
ఓపెన్ చేయడానికి లేదు, ఇక్కడ ఫిక్స్ ఉంది. సో దీని లోపల ఆఫ్ రోడింగ్ వెహికల్ ఆల్మోస్ట్ మీరు చూసినారు కదా, ఇప్పుడు నార్మల్గానే దుమ్ము పడిపోతుంది, ఇది వెళ్ళి అందులో స్ట్రక్ అయిపోతుంది, అప్పుడు మనకు ఆయిల్ సీల్ పోయే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మనం ఆయిల్ సీల్ మళ్ళీ రీప్లేస్ చేసుకోవాలి, అందుకే ఇలాంటి రబ్బర్స్ అయితే ఇస్తారు. మనం రేర్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే అడ్జస్టబుల్ మోనో సస్పెన్షన్, అండ్ ఈ సస్పెన్షన్ వచ్చేసి మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అకార్డింగ్ టు యువర్ హైట్. సో అది మీ కంఫర్ట్ బట్టి మీరు అనేది సస్పెన్షన్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా మనం డైమెన్షన్ విషయానికి వచ్చేసి సీట్ హైట్ వచ్చేసి 815 mm వస్తుంది. అండ్ ఈ బైక్ ప్రిఫర్ హైట్ ఏంటంటే మనకి 5.6 వాళ్ళకైతే కొంచెం 5.6 ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఈ బైక్ కరెక్ట్ సెట్ అవుతుంది. అండ్ నా హైట్ వచ్చేసి 5.9 ఉంటా. సో నాకే కొంచెం కొన్ని రోడ్స్లల్లో అటు ఇటు కొంచెం ఇంబ్యాలెన్స్ అయిన ఉండే, మనం ఆఫ్ రోడింగ్ వెళ్ళినా కానీ కొన్ని ప్లేసెస్లో కొన్ని రోడ్స్ అయితే అగ్రెసివ్గా ఉంటాయి, అక్కడైతే మనకు కొంచెం ప్రాబ్లం కావచ్చు. సో తీసుకునే ముందు అయితే చూడండి, 5.6 ఎబోవ్ ఉన్న వాళ్ళకైతే ఈ బైక్ అయితే బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఫ్యూయల్ ట్యాంక్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి మనకి మెటాలిక్తోనైతే లభిస్తుంది. అండ్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 15.5 లీటర్స్ అయితే మనకి ఫ్యూయల్ కెపాసిటీ అయితే ఉంది. అండ్ షోరూమ్ ఎస్టిమేషన్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 35 వరకు అవుతుంది. అండ్ మోరోవర్ మనకైతే నేను పర్సనల్గా రైడ్ చేసినప్పుడు శ్రీశైలం రైడ్కి వెళ్ళినప్పుడు నాకు 25 వరకు వచ్చింది మైలేజ్ అయితే. సో ఎంత మనం క్రూజ్ చేసుకుంటూ వెళ్ళినా కానీ ఎక్స్పెక్టెడ్ ఒక 30 వరకు అయితే రావచ్చు. అండ్ బయట మోస్ట్లీ కొందరికైతే 27-32 వరకు అయితే రావడం జరిగింది హైవేస్లో అయితే ఫ్యూయల్, అదే మనకు మైలేజ్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం హెడ్లైట్ గురించి చూసుకుంటే మనకి హెడ్లైట్ వచ్చేసి ఎల్ఈడి లైట్తో రావడం జరిగింది. అండ్ పక్కకి మనకి సిగ్నల్ లైట్స్ కూడా ఎల్ఈడితో రావడం జరిగింది. అండ్ ఓవరాల్ వెహికల్స్లో మొత్తం అన్ని హెడ్లైట్స్ కానీ మనకి సిగ్నల్ లైట్స్ కానీ ఎల్ఈడి, కంప్లీట్గా ఎల్ఈడి ఇచ్చారు వీళ్ళైతే. అండ్ మనకి ఫ్రంట్ వచ్చేసి మనకి విండ్షీల్డ్ అనేది రావడం జరిగింది. అండ్ మీరు ఆఫ్ రోడింగ్కి వెళ్ళినప్పుడు కానీ మనకి చిన్న రాళ్ళు అనేవి మనకి ఆపోజిట్ వస్తాయి కాబట్టి. అండ్ మీకు ఇంకొకటి ఇక్కడ నికల్ గార్డ్స్ అంటారు, వాటిని మన షోరూమ్ నుంచి అయితే ఇన్స్టాల్ చేయడానికి అయితే లేదు, అది ఆఫ్టర్ మార్కెట్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. నికల్ గార్డ్స్ అంటే నేను మీకు పక్కకు ఒక ఫోటో అనేది డిస్ప్లే చేస్తాను నేను. సో సైడ్కి అయితే మనకి ఇట్లా నికల్ గార్డ్స్ వస్తాయి, మీరు ఆఫ్ రోడింగ్కి వెళ్ళినప్పుడు కానీ చిన్న రాళ్ళు మనకు తగులుతూ ఉంటాయి. సో అదైతే మనకి ఆఫ్టర్ మార్కెట్ అది ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇక్కడైతే మీకు వస్తుంది, మీకు పక్కకి డిస్ప్లే చేస్తాను నేను. అదైతే మనం సీట్ గురించి మాట్లాడుకుంటే ఈ సీట్ అయితే స్ప్లిట్ చేసుకోవచ్చు, ఇక్కడ లాక్ ఉంది, ఈ లాక్ ఓపెన్ చేస్తే మనకి ఈ సీట్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ గ్రిల్ వచ్చేసి మనకి గ్రాబ్ గ్రిల్ ఉంది. అండ్ సేఫ్టీకి అయితే ఇవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్. అండ్ ఈ సేఫ్టీ ఇక్కడైతే ఇంజన్కి కానీ మనకి ట్యాంక్కి కానీ చాలా ప్రొటెక్షన్ ఉంది. ఇదైతే మోస్ట్లీ ఇదైతే మీకు షోరూమ్ నుంచే ఫిట్ అయ్యి వస్తుంది. ఇది వచ్చేసి కాస్ట్ 4500 ఉంది. అండ్ మీకు అది ఇన్స్టాల్ చేసిన తర్వాతనే మీరు రిజిస్ట్రేషన్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. వితౌట్ అది మీకు షోరూమ్ నుంచి బయటికే రాదు. పక్కా మీరు అది సేఫ్టీ గార్డ్ అయితే అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాతనే మీకు షోరూమ్ నుంచి బయటకు అనేది రావడం జరుగుతుంది వెహికల్ అయితే. సో ఇప్పుడు మీకు హారన్ సౌండ్ వినిపిస్తాను. మనం ఇన్స్ట్రుమెంట్స్ క్లస్టర్ గురించి మాట్లాడుకుంటే వచ్చేసి మొత్తం మనకి డిస్ప్లే ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ మీకు ఇక్కడ వచ్చేసి ఇక్కడ గేర్ అనేది మనకి ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడైతే మనకి న్యూట్రల్లో ఉంది కాబట్టి 0 అని చూపిస్తుంది. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి ఏబిఎస్ అనేది లైట్ బ్లింక్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి డ్యూయల్ ఛానల్ అని మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఒక 10-20 స్పీడ్ క్రాస్ అయిన తర్వాత ఏబిఎస్ లైట్ అనేది మనకి ఆఫ్ అయిపోద్ది. అండ్ మనకి లో ఫ్యూయల్ ఇండికేషన్ కూడా చూపిస్తుంది. ప్రజెంట్ ఇప్పుడైతే ఫ్యూయల్ లేదు, ఇది సైడ్ స్టాండ్ ఉంది కదా, సో అందుకే మీకు ఫ్యూయల్ అనేది ఎగ్జాక్ట్గా చూపించట్లే. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి లో బ్యాటరీ ఇండికేషన్ ఉంది. అండ్ హై బీమ్ అండ్ పార్కింగ్ లైట్వి ఉన్నాయి. అండ్ హీటింగ్ ఉంది ఇండికేషన్. అండ్ మీకు ఇది ఇంజన్ ఓవర్ హీట్ అయినప్పుడు అనేది ఇదైతే మీకు రావడం జరుగుతుంది. అండ్ మనకి ఇంజన్ లైట్ గ్లో కూడా ఉంది. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి ఇంజన్ లైట్ కూడా ఉంది. ఇంజన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ సర్వీస్ టైం వచ్చినా కానీ మీకు అదైతే బ్లింక్ అవ్వడం జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి కిల్ స్విచ్ ఉంది. సో ఇది ఇట్లున్నప్పుడు మనకి ఈ బటన్తో ప్రెస్ చేసినప్పుడు ఇదైతే వెహికల్ అయితే ఆన్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి పార్కింగ్ లైట్స్. సో ఈ బటన్ మీరు ఒకసారి ఈ బటన్ క్లిక్ చేస్తే మీకు సైడ్ ఇండికేటర్స్ అనేవి బ్లింక్ అవుతాయి. సిగ్నల్ లైట్స్ అంటారు వీటిని. అండ్ మనం ఇప్పుడు స్టాండ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ గేర్లు ఉన్నప్పుడు మనం స్టాండ్ అనేది వేసి ఉంటే పవర్ అయితే ఆఫ్ అయిపోతుంది. అదొక సెన్సార్ ఉంది స్టాండ్కి అయితే ఈ బైక్కి. అందరూ బైక్స్కి ఫస్ట్ ఎగ్జాస్ట్ నోస్ అయితే చెక్ చేస్తారు. అండ్ ఈ బైక్లో మీకు డీబీ కిల్లర్ తీయొచ్చు. డీబీ కిల్లర్ అంటే మఫ్లర్.
ఇక్కడ ఈ 3 స్క్రూస్ ఉంటాయి. ఈ 3 స్క్రూస్ తీసి మీరైతే తీయొచ్చు. అండ్ ఒకసారి మీకు ఎగ్జాస్ట్ నోట్ అయితే వినిపిస్తాను ఇప్పుడు. ఇది వచ్చేసి విత్ టీవీ కిల్లర్ సౌండ్ మీరు చెక్ చేయొచ్చు. ఈ సౌండ్ వచ్చేసి మనకి విత్ డీబీ కిల్లర్. ఇప్పుడు మీకైతే వితౌట్ డీబీ కిల్లర్ అయితే చూపిస్తాను. ఏం లేదు, మనం ఆల్రెడీ 3 స్క్రూస్ అయితే డిస్కనెక్ట్ చేసినాం. ఇదైతే ఈ మఫ్లర్ అయితే బయటికి తీయాలి ఇప్పుడు మనం. మెయిన్లీ వితౌట్ డీబీ కిల్లర్ అయితే ఎగ్జాస్ట్ నోట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మీకు కొన్ని టైమ్స్లో పాప్స్ కూడా రావడం అయితే జరిగింది. నాకు ఒక 2-3 టైమ్స్ అయితే పాప్స్ అయితే వచ్చినాయి. దానికి మనం షిఫ్టింగ్ చేసే మూమెంట్ని బట్టి పాప్స్ అనేది వస్తుంది. అండ్ ఎగ్జాస్ట్ నోట్ అయితే నెక్స్ట్ లెవెల్. మనకి ఒక మోడిఫికేషన్ చేసుకున్న ఎగ్జాస్ట్ టైప్ అయితే సౌండ్ అయితే రావడం జరుగుతుంది ఈ బైక్లో. అండ్ మనకి హిమాలయన్లో అయితే లేదు, ఇట్లా ఎగ్జాస్ట్ డీబీ కిల్లర్ తీయడానికి అయితే ఛాన్స్ అయితే లేదు ఆ బైక్లో అయితే. మనం ఇప్పుడు ఈ బైక్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ లెవెల్ సస్పెన్షన్ ఇదైతే. పవర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది బైక్లో. అండ్ మీకు స్పీడ్ కూడా వచ్చేసి 145 వరకు అయితే వెళ్తుంది. మనం ఇప్పుడు ఒకసారి అయితే చూద్దాము. మీకు ఒక ఈ డిస్ప్లేలో కొంచెం అయితే ప్రాబ్లం అవుతుంది. ఏంటంటే ఒక 30 స్పీడ్ అనేది డిఫరెన్స్ చూపిస్తుంది. ఇప్పుడు అది ఒక 80 స్పీడ్ ఉండాలి, తప్పు చూపిస్తుంది స్పీడ్ అనేది. సస్పెన్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ గాయ్స్ బైక్లో అయితే. సో గేర్ బాక్స్ వచ్చేసి 6 స్పీడ్. అండ్ మనకి ఇక్కడ టైమ్ కానీ ఫ్యూయల్ ఇప్పుడు ఇక్కడ అవన్నీ చూపిస్తుంది కదా. అండ్ మనకి స్టాండ్ ఇండికేషన్ కూడా చూపిస్తుంది మీకు. అండ్ ఇందులో వచ్చేసి 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. అండ్ మీకు ఇది ఒకటి చూపించాలి. మనకి ఇక్కడ రోడ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే రోడ్ మోడ్లో ఉంది. ఇక్కడ రోడ్ మోడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే రోడ్ మోడ్లో అయితే ఉంది ప్రజెంట్ అయితే. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకి రైడింగ్ మోడ్స్ ఉన్నాయి కదా, ఒకటేమో హై బీమ్ లైటింగ్ అయితే స్విచ్ ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఉంది కదా మోడ్స్. ఫస్ట్ అయితే ఇది మైలేజ్ 12 అని చూపిస్తుంది కదా, ఇది కరెక్ట్ కాదు. మోస్ట్లీ ఎంత కరెక్ట్ అయినా కానీ అంత అక్యురేట్గా అయితే చూపించదు. ఇప్పుడు ఇది ప్రజెంట్ కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పిన కదా, దానివల్ల తక్కువ చూపిస్తుంది. సో మనం ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ మోడ్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పాయింట్ ఇన్ దిస్ వెహికల్ ఏంటంటే మనకి ఈ ఫ్యూయల్ కెపాసిటీతోని ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళొచ్చు అని చూపిస్తుంది. ఇక్కడ 26 అని చూపిస్తుంది. కరెక్ట్ కాదు ఇది, బట్ కొన్ని చేంజెస్ అయితే ఇది కొంచెం రిపేర్ కానీ ఇంకా వైరింగ్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉందేమో, లేకపోతే కరెక్ట్ ఇవ్వలేదేమో. సో ఇదైతే ఫ్యూయల్ అంటే ఈ ఫ్యూయల్తోని ఎంత రేంజ్ వెళ్ళొచ్చు అనేది ఇక్కడైతే మనకు డిస్ప్లే చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బి అంటే బ్రైట్నెస్. ఇది ఒక ఎస్ క్లిక్ చేస్తే మీకు ఇది అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు B25 వచ్చింది కదా, మీరు చూడొచ్చు ఫోకస్ కూడా చేంజ్ అయింది. 50, 75, 100. సో ఈ నైట్ టైంలో అయితే మీరు ఒక 50 పెట్టుకుంటే సరిపోద్ది. అండ్ ఇది వచ్చేసి ఓడి మీటర్. సో ఎంత 881 కిలోమీటర్స్ అయితే తిరగడం జరిగింది ఈ బైక్. సో నా దగ్గరకు వచ్చినాకనే ఎక్కువ తిరిగింది బైక్ అయితే. ఇది ట్రిప్ A, ట్రిప్ B. సో ఇవన్నీ అన్ని బైక్స్లో ఉండేటివే. ఇది ఆల్రెడీ మీకు చెప్పిన మైలేజ్ అనేది. సో ఇక్కడ మనకి రోడ్ మోడ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు డౌన్ యారో ప్రెస్ చేస్తే మీకు అయితే ఇక్కడ రైడింగ్ మోడ్స్ అనేవి చేంజ్ కావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే రైన్ మోడ్ బ్లింక్ అవుతుంది. జస్ట్ ఏం లేదు, ఒక 4-5 సెకండ్స్ వరకు ఈ బటన్ అనేది క్లిక్ చేస్తే జస్ట్ చేంజ్ అవుతుంది. అండ్ ఈ బటన్స్ కొంచెం బెటర్ క్వాలిటీ ఇచ్చుంటే బాగుండేది. క్వాలిటీ బాగానే ఉంది, కొంచెం స్మూత్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది. మళ్ళీ ఒకసారి లాంగ్ ప్రెస్ చేస్తున్నా, జస్ట్ మీరు లాంగ్ ప్రెస్ చేసి వదిలేసేయాలి. ఇక్కడ బ్లింక్ అవుతూ ఉంటుంది, ఆటోమేటిక్ అది సెట్ అయిపోతుంది. ఇది ఆఫ్ రోడ్స్కి వెళ్ళినప్పుడు ఆఫ్ రోడ్
టైంలో మీరు రైడింగ్ మోడ్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అండ్ బ్లూటూత్ గురించి మాట్లాడుకుంటే అండ్ ఇది టర్న్ బై టర్న్ నావిగేషన్ అనేది రావడం జరిగింది ఈ వెహికల్లో. ఇది ఒక బెస్ట్ పాయింట్ ఈ వెహికల్లో అయితే. సో ఇక్కడైతే మనకి డిస్ప్లే జరుగుతుంది. సో ఇక్కడ మనకి టైం కూడా సెట్టింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ బటన్ అప్పర్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే ఈ టైం అనేది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు బ్లింక్ అవుతుంది టైం అనేది. సో ఈ విధంగా అయితే ఈ సెట్టింగ్స్ అన్నమాట ఈ బటన్స్లో ఉన్న డిఫరెన్స్. సో ఇప్పుడు మనం అండ్ ఈ బైక్లో టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు బ్లూటూత్ కనెక్షన్ ఉంది. నథింగ్ సింపుల్ అది కనెక్షన్ అయితే. మనము ఎడ్జీ అడ్వెంచర్ అని సపరేట్ యాప్ ఉంటుంది దీనికి. సో ఇక్కడ మనకి ఎడ్జీ అని చూపిస్తుంది కదా, ఈ ప్లేస్లో మనకి నావిగేషన్ అనేది చూపిస్తుంది. మీరు ఒక 30 మీటర్స్లో రైడ్ తీసుకోవాలనేది ఇక్కడ క్లియర్ మెన్షన్ చేస్తుంది మీకు ఈ వెహికల్లో అయితే. సో ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఆ కనెక్షన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. మనమైతే ఫస్ట్ యాప్లో రిజిస్టర్ కావాలి, అది కంపెనీ త్రూ కావాలి. సో మనకి టెస్ట్ డ్రైవ్ వెహికల్ కాబట్టి అంత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయలేదు. మోస్ట్లీ మనకైతే టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అండ్ స్పీడ్ కూడా మీరు చూసుకోవచ్చు. మనం ఇప్పుడు ఒక 3rd గేర్లు ఉన్నాం కదా, బ్యాక్కి పుల్ చేస్తుంది ఆ పవర్ నన్ను. కొన్ని సెకండ్స్లో మీరు 100కి రీచ్ అయిపోవచ్చు. సో ఇదన్నమాట వెహికల్ ఓవర్వ్యూ. ఎగ్జాస్ట్ నోట్ అయితే నెక్స్ట్ లెవెల్ గైస్, మీరైతే ఈజీగా తీసుకోవచ్చు. అండ్ ఒక 1 మంత్ తర్వాత మీకు కొత్త వెహికల్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది అడ్వెంచర్లోనే. సైలెన్సర్ అనేది మోడిఫై చేసి ఇస్తున్నారంట. ఆ సైలెన్సర్ కొంచెం బ్యాక్ సీట్ పక్కకి ఇస్తున్నారు కావచ్చు, ఐ గెస్ అదే ఇన్ఫర్మేషన్ ఉంది. క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు మనకైతే ప్రజెంట్. మీరైతే ఈ వెహికల్ ఆఫ్ రోడింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. లదాఖ్ కానీ ఇట్లాంటి ట్రిప్స్ వెళ్ళే వాళ్ళైతే మీకైతే కంఫర్ట్ ఉంటుంది ఈ వెహికల్ అయితే సేల్ చేయడం జరుగుతుంది. అండ్ మనకి ఈ వెహికల్ నల్గొండ షోరూంలో అయితే అవైలబుల్ ఉంటుంది. టెస్ట్ డ్రైవ్ వెహికల్ ఇది. సో మనకి ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే తెలియదు. నేను నల్గొండ షోరూమ్ వాళ్ళదైతే డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, వాళ్ళ ఇన్స్టా పేజ్ కానీ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే. సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఇక్కడ సైడ్ స్టాండ్ ఇండికేషన్ చూపిస్తుంది. సో మీరు స్టాండ్ వేసినారనే ఒక ఇండికేషన్ అయితే ఇక్కడ మీకు బ్లింక్ అవ్వడం జరుగుతుంది. ఈ బైక్ నుంచి అయితే చాలా హీట్ వస్తుంది. అండ్ రైనీ సీజన్లోనే ఇంత హీట్ ఉందంటే థింక్ వన్స్ ఇంకా సమ్మర్లో ఎంత హీట్ వస్తుంది అనేది. బట్ కామన్ ఇంకా హీట్ అన్ని బైక్స్లో వస్తూనే ఉంటాయి హీట్ అనేది. బట్ ఈ బైక్లో కొంచెం నాకు షార్ట్ టర్మ్లోనే ఎక్కువ హీట్ వస్తున్నట్టు అనిపించింది. అండ్ మీరు కరెక్ట్ ట్రౌజర్ అండ్ ఒక మంచి షూస్ మెయింటైన్ చేస్తే అండ్ మీ స్కిన్కి గ్యాప్ రావద్దు, మీ షూస్కి అండ్ ట్రౌజర్కి గ్యాప్ రాకుండా మెయింటైన్ చేస్తే డెఫినెట్లీ కొంచెం బెటర్ ఉండొచ్చు. యా తెలుసు కదా, వీడియో నచ్చితే ఏం చేయాలో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. యా సీ యు గైస్ ఆన్ నెక్స్ట్ మోటో వ్లాగ్. బై బాయ్.